ప్రభావం చేత ఆత్మజ్ఞానాన్ని పొందాడో అప్పుడు ఇంకా పుణ్యపాపములకు అతీతంగా వెళ్ళిపోతాడు. సో పుణ్యపాపములకు అతీతముగా వెళ్ళుట అనే పదం ఉంది కనుక దాన్ని హేతువుగా చేసుకుని ఈ మొత్తం 4 శ్లోకాల్లో ఉండే బుద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానము, అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రియాలిటీ అనే అర్థం చెప్పటానికి మనం వెనుకాడనక్కరలేదు అని కంక్లూడ్ చేస్తాం. అయితే మరి ఇంతకుముందు కర్మయోగ బుద్ధి అని చెప్పారు, అదంతా నల్లని వాయిడ్ అంటే కాదు. కాబట్టి 4 శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని సాధన బుద్ధిగా మీరు తీసుకోవచ్చు. సాధకుని యొక్క స్థాయిలో సాధ్యం, అల్టిమేట్ గోల్ని పొందిన వారి స్థాయిలో సాధ్య బుద్ధిగా అంటే ఆత్మజ్ఞానంగా తీసుకోవచ్చు. 2 రకాలుగానూ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పైనుంచి ప్రకరణం అలాగే ఉంటుంది. స్థితప్రజ్ఞ లక్షణాల్లో కూడా స్థితప్రజ్ఞుడు అనగా ఎవరు? సో ఎవడైతే సాధనా మార్గంలో ముందుకు దూసుకుపోతున్నాడో వాడు స్థితప్రజ్ఞుడు. ఆ తర్వాత వాడు చేరేటువంటి స్థితి ఏమిటి? అది స్థితప్రజ్ఞుడే. కాబట్టి ఇదికి అప్లై అవుతుంది, దానికి అప్లై అవుతుంది. అది సత్యం. తర్వాత శ్లోకం యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతం యస్య శ్రుతస్య చ. అవతారిక యోగానుష్ఠానజనిత సత్వశుద్ధిజా బుద్ధి కదా ప్రాప్యతే ఇత్యుచ్యతే. మేము కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటాము. యోగ అనుష్ఠానం అనుష్ఠిస్తే ఏమిటవుతుంది? జనిత సత్వశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అప్పుడేమవుతుంది? జా, ఆ అంతఃకరణ శుద్ధి నుంచి బుద్ధి పుడుతుంది. బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. కాబట్టి కర్మయోగ స్థానము, అంతఃకరణ శుద్ధి, ఆత్మజ్ఞానం. అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే శుద్ధము కాని అంతఃకరణమే సంసారము, శుద్ధమైన అంతఃకరణమే బ్రహ్మ, ఆత్మజ్ఞానము, మోక్షము. అంతే, దట్ ఈజ్ ఇట్. కాబట్టి మీరు బ్రిడ్జి మీద ఉన్నారనుకోండి, 2 దేశాలకు మధ్యన బ్రిడ్జి మీద ఉన్నారనుకోండి, రెయిన్బో బ్రిడ్జ్ అని ఉందో బ్రిడ్జ్ ఒకటి. ఆ బ్రిడ్జికి లెఫ్ట్ వస్తే యుఎస్ఏకి వస్తారు, రైట్ వెళ్తే కెనడాకి వెళ్తారు. ఆ రకంగా మీరు అంతఃకరణంలో నిలిచి ఉన్నారు. జీవుడు అంటే అంతఃకరణంలో ఉండేవాడే జీవుడు, ఇండివిజువల్. ఈ అంతఃకరణం నుంచి మీరు కామన్ అనేటువంటి మాలిన్యంలో పడ్డారంటే సంసారంలోకి వచ్చేస్తారు. ఆ మాలిన్యాన్ని పక్కన పెట్టి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని ప్రసన్నంగా పెట్టుకుంటే ఆ అంతఃకరణం పేరు ఆత్మ. ఆత్మ అనగానేమి? పవిత్రమైన మనస్సునకే ఆత్మ అని పేరు. సంసారం అనగానేమి? కలుషితమైన మనస్సునకే సంసారము అని పేరు. సంసారాన్ని విడిచిపెట్టడం ఎట్లు? చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. మనస్సులోని కాలుష్యములను విడిచిపెట్టుటయే సంసారమును విడిచిపెట్టుట. సంసారాన్ని విడిచిపెట్టడం అంటే భార్యా పిల్లల్ని విడిచిపెట్టడం కాదు. వాళ్ళు కాదు సంసారం. అలా అంటారు, మా సంసారం ఉండి ఇదంతా అంటూ ఉంటారు, అలా చూపిస్తారు. ఇంకేదో మాట వరుసగా కానీ చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ, అది ప్రణాళిక. కాబట్టి బాగుంది, మీరు చెప్పిన ప్రణాళిక బాగుంది. ప్రస్తుతానికి మా మనస్సులో కాలుష్యాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారు? యోగానుష్ఠాన, కర్మయోగానుష్ఠానం చేయండి. ఇంతవరకు చెప్పిందే కదా. అప్పుడేమవుతుంది? అంతఃకరణ శుద్ధి. అప్పుడేమవుతుంది? ఆత్మజ్ఞానము, బుద్ధి. అది ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అడిగితే శ్లోకం సదా ప్రాప్యతే ఇత్యుచ్యతే. ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే, యదాతే. యదా అంటే ఎప్పుడైతే. చూసుకో నువ్వు, ఇది సిగ్నల్. ఇది ఎప్పుడైతే నీకు వర్తిస్తుందో అప్పుడు నీకు మోక్షం వచ్చేస్తుంది. ఎలాగది? బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి. యదా, ఎప్పుడైతే
తే బుద్ధి, నీ బుద్ధి మోహ కలిలం వ్యతితరిష్యతి. నాకు ఒకసారి చిన్నప్పుడు జ్వరం వచ్చింది. అప్పట్లో జ్వరం వస్తే రంకణాలు పెట్టేసేవారు, అంటే తిండి తిప్ప పడహెట్టివిటివారు. సో ఎందుకంటే అప్పటికి టైఫాయిడ్కి అప్పటికి సరైన మందులు అవి ఉండి, తిండి తింటే వీడు చచ్చిపోతాడు, టైఫాయిడ్లో భోజనం చేస్తే మందులు లేకుండా చచ్చిపోతాడని అలాగే లంకడం పెట్టేసేవారు. నేను మా అమ్మగారు డిమాండ్ చేశాను, నాకు భోజనం థర్డ్ డే, తిండి తిప్పలు లేవు థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే, సో 7 days వితౌట్ ఫుడ్ నాకు గుర్తు. సో థర్డ్ డేనో ఫోర్త్ డేనో డిమాండ్ చేశాను, ఎప్పుడు నాకు భోజనం పెడతావు అంటే మా అమ్మగారు నార్మల్, అప్పటికి ఆ నార్మల్ అనే మాట తెలుసు, థర్మామీటర్ నార్మల్ ఆ మాత్రం తెలుసు, నార్మల్ పెట్టేస్తాను. కదా అంటే యదా, ఎప్పుడైతే. నార్మల్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు. నీకు నాలుక చేదు లేదు అని నువ్వు చెప్పు, నార్మల్ వచ్చేసినట్టే భోజనం పెట్టేస్తా అనిగా. అనగానే అప్పుడు నాలుగు చేదు ఉందో కదా ఆమెకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది కదా. అప్పుడు ఒకసారి ఇంటికి మూసుకుని నాలుగు చూసుకుంటే చేదుగా ఉండేది. ఇంకేం చేస్తాం, భోజనం పెట్టమని ఎలా అంటాం, మనకే తెలుస్తుంది కదండి. ఉంటే ఆమెతో పెట్టమని అన్నా తినలేము. సరే కానీలే అని వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకుంటాం. ఒక వెర్రిమొహం, నీకు నేను ఏదైనా ఆహారం, నీకు ఏదో హార్లిక్స్ ఇస్తాలేను, చింత చేయకు అని పాపం ఏదో ఇంకో ఆహారం ఇస్తాను అంతే. అదేవిధంగా నీ బుద్ధి నువ్వు చూసుకో, నీ మనస్సులో నువ్వు చూసుకో. మోహ కలిలం, కలిలం అంటే బురద, ఆ పదానికి అర్థం అది. కలిలం అంటే బురద, కుళ్ళు. కలిలం అంటే కుళ్ళు. ఈ సూర్యుడి కిరణాల్లో ఉంటుంది చూడండి, దాన్నే కలిలం అంటారు. కలుషం అంటే చాలా తక్కువ, ఇంప్యూరిటీ. ఇది ఆపోజిట్. కలిలం అంటే బురదంతే. సో కలిలం, కలి కలహ కలిలం అన్నీ ఒకటే. దెబ్బలాట కలహము. ఇప్పుడు పోచంపల్లి ప్రాజెక్ట్ ఉందనుకోండి, వీడు కట్టేడో మానేడో తెలియదు కానీ మొత్తం అందరికీ కూడా ప్రతివాడు ఆ రింగులకి దిగేసి ఒకరినొకరు పోటీ చేసుకుంటున్నారు. దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. తెలుగుదేశం వెళ్ళి టీడీపీని తిట్టేస్తుంది, ఇంకో పార్టీని తిట్టేస్తుంది, వాళ్ళు వచ్చి బీజేపీని తిట్టేస్తారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్ని తిట్టేస్తారు, వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండే జనాలను తిట్టేస్తారు, అక్కడ ఉండే జనాలు వీళ్ళని అందరూ కొట్టేసుకుంటున్నారు. ఎప్పుడు కడతారో ఏదో భగవంతుడికి తెలియాలి. దాని పేరు కలహ. అదే కలి. ఆ కలి ఎందుకు వచ్చిందని మన వాళ్ళు అనుకుంటారు, కలి అంటే చుట్టుపక్కల ఉందనుకుంటారు. కలియుగం కదా మరి. కాబట్టి చుట్టుపక్కల యుగం అంటే కాలం, కాలాన్ని నిర్మాణం చేసేది ఎవరు? సూర్యుడు, సూర్యచంద్రుడు. కాబట్టి కలి అంటే సూర్యచంద్రుడిని అడ్డుపెట్టుకుని ఉంటుందనో ఏదో పిచ్చి. అయ్యా కలి అంటే మనస్సులో ఉండే కుళ్ళు పేరే కలి, అదే కలిలం, మోహ కలిలం. ఆ వ్యామోహము అంటే డెల్యూషన్, ఆ అజ్ఞానము వ్యామోహము అంటే ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకోవడం, ఏది తప్పో దాన్ని రైట్ అనుకోవడం, దాన్ని కలిలము మోహము అంటారు. ఈ మోహము అనే బురద నీ బుద్ధి, నీ మనస్సు ఎప్పుడైతే ఆ బురద నుంచి బయటపడుతుందో, వ్యతితరిష్యతి, దాని నుంచి బయటపడుతుందో అప్పుడు ఏమిటవుతుందో తెలుసునా? అప్పుడు నీకే సిగ్నల్ వచ్చేస్తుంది. తదా నిర్వేదం గంతాసి, అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. గంతాసి అంటే భవితాసి, లుట్ మధ్యమ పురుషాయకవచనం, ఎవరు చేశారు? భవితాసి. గంతా అసి కాదు, భవితాసి లుట్. సో గంతాసి, గంతారో గంతార, గంతాసి గంతాస్థ గంతాస్థ గంతస్మి గంతస్మా గంతస్మ. సో గంతాసి అంటే భవిష్యత్తు. సో నీవు పొందగలవు ఏమిటి? నిర్వేదం. వైరాగ్యం ఎప్పుడైతే నీకు కలిగిందో, ఓహో వీఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని తెలుస్తున్నా. దేని వైరాగ్యం? శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇంతవరకు ఏ భోగాల గురించి మీరు విని ఉన్నారో, శ్రుతస్య దాని అంత మీద వైరాగ్యం వచ్చేస్తుంది. శ్రోతవ్యస్య ఇంకా వినలేదు, భవిష్యత్తులో వినబోతారు, వినదగ్గది ఇంకా ఉంది, దాని అంత మీద మీకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వింటారు? ఈ శ్రోతవ్యము, శృతము అనే పదాలకు అర్థం ఏమిటి? ఎక్కడి నుంచి విన్నాం అంటే
చూడండి, రాగద్వేషాలు హృదయంలో నిర్మాణం అవుతాయి. అదే కలిలం. మోహ కలిలం అంటే రాగద్వేషముల రూపంగానే ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఎలా వస్తాయి అంటే దీనికి రెండు అర్థాలు చెప్పారు. శృతము, శ్రవణము. శృతి అంటే చెవి. రాగద్వేషాలు చెవి ద్వారా వస్తాయన్నారు. దీనికి కర్ణమలము ఉంది. కర్ణమలము అంటే చెవిలో ఒక రకమైన మాలిన్యం ఏర్పడుతుంది. సో ఈ మాలిన్యము నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారో నా కథ అవుతుంది. సో మధుకైటభులు అని కర్ణమలోద్భూతం, విష్ణు కర్ణమలోద్భూతం. శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణమలం నుంచి పుట్టారట. దేహం ఉంటే మన ఇంట్లో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అనే ఒక దేహం, ఆయనకు ఒక నిజంగా దేహమే ఉంటే ఆయన కూడా జాన్సన్ స్టిక్స్ ఏవో ఉన్నాయి చూడండి, చెవి వెలుగు తీసుకుని అవో ప్యాకెట్ కొనుక్కుని పెట్టుకోవాలి. ఎందుకంటే కర్ణమలం ఉంటుంది. దేహం ఉంటే కర్ణమలం ఉంటుంది. దేవత అయ్యేది, మనిషి అయ్యేది. కాబట్టి విష్ణు కర్ణమలోద్భూతవు. మార్కండేయ పురాణం. విష్ణువు యొక్క కర్ణమలం నుంచి పుట్టారు. కర్ణమలము అంటే సింబాలిక్. కర్ణమలం అంటే ఇలా వింటూ ఉంటారు. వినేప్పుడు మీరు ఎవరో గురించి మీరు వింటూ ఉంటారు, ఎవరు వచ్చి చెప్తారు, వింటూ ఉంటారు. అక్కడి నుంచి పుడతాయి రాగద్వేషాలు అనేది. వినికిడి నుంచి వస్తాయి. టీవీలో వింటారు. టీవీలో వాడు ఏమంటాడంటే ఈ నగ ఇప్పుడు 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 అంతా జ్యువెలరీ మీద పడ్డారు జనం. ఇదొకటి వెరీ, ఈ రకం జ్యువెలరీ, దిస్ ఈజ్ వండర్ఫుల్, మీకోసమే పెట్టాను ఇక్కడ, మీరు డబ్బులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, తర్వాత ఇవ్వచ్చు. ఇదంతా చవకైపోయింది. అసలు ధరలో సగం ఇచ్చేస్తున్నాం, 50%, 50%. ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఇంకా మనకి లాభాలు ఎందుకు? ఆషాఢ మాసంలో లాభం ఏమిటి అసలు? ఆషాఢ మాసం అంటే మేము కేవలము దాన ధర్మాలు చేయటం కోసమే నిశ్చయించుకున్నాము. ఇదిగో ఈ చీరలన్నీ మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం, ఈ నగలన్నీ మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం, ఆషాఢంలో మేము దానం చేయాలని నిర్ణయం చేసుకున్నాం అని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. సో ఇది విని వెంటనే స్టరింగ్ స్టార్ట్స్, కదలిక హృదయంలో స్టరింగ్ స్టార్ట్స్, చిన్న కదలిక ఆరంభమవుతుంది. అలాగే ఇంకొకటి దాంటిదే మరొకటి, కారు గురించో మరో దాని గురించి అది అడ్వర్టైజ్మెంట్. దట్ ఈజ్ కర్ణమలం. అది శృతస్య. ఇంకొక శృతస్య ఇంకోటి శాస్త్రీయమైన కర్ణమలం. ఈ కర్మ చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని వింటూ ఉంటాడు. శాస్త్రాన్ని ఏం మొహమాటపడతాడు. స్వామి రంగనాథానంద అన్నారు, భగవద్గీత వేదము యొక్క సారమే, కానీ వేదంలో కామ్యకర్మలను త్రోసిపుచ్చడానికి సందేహించడు. అంటే మనము మన రిలీజియస్ ని కూడా నిరాకరించటానికి వెనుకాడము. ఎందుకంటే మన రిలీజియన్ అంటే తప్పైనా ఒప్పైనా అలాగే పట్టుబెట్టుకోవాలనేటువంటి ధోరణి ఉంటుంది సాధారణంగా. కానీ హిందూ ధర్మంలో ఉన్న విశేషం ఏమిటంటే, రంగనాథానంద చెప్పారు ఈ మాట, వెరీ గుడ్ పాయింట్. మన రిలీజియన్లో ఉండే దోషాలను కూడా మనం త్రోసిపుచ్చటానికి వెనుకాడము. ఉపనిషత్తుల్లో మీకు ఆ లక్షణం కనపడుతుంది. కాబట్టి శృతస్యచ ఎక్కడన్నా కర్మకాండలో ఈ కర్మ చేస్తే నీకు ఫలమో అంటూ ఉంటాడు, అదంతా వినపడుతూ ఉంటుంది వీడికి. అది కూడా కర్మమలమే. దాని నుంచి కూడా నీకు వైరాగ్యం వచ్చేస్తుంది. అలాంటి వైరాగ్యం నీకు ఎప్పుడు వచ్చిందో టేక్ నోట్, యు ఆర్ రెడీ ఫర్ దట్ జ్ఞానం అని భాష్యం చూద్దాము. యదా యస్మిన్ కాలే, అంటే ఏ కాలమునందైతే, తవా అంటే నీ యొక్క మోహకలిలం, మోహాత్మకం, అవివేక రూపం, కాలుష్యం, మోహరూపం. మోహము అంటే మీరు అర్థం చేసుకోవాలి, చాలాసార్లు వస్తూ ఉంటుంది. ముహు వైచిత్యే, ఒకటి ఉంటే మరొకటని తీసుకొనుట పేరే మోహము. దాన్ని మోహము అంటారు. ఉదాహరణకి ఫలానా వస్తువులో సుఖము గలదు అని వీడు అనుకుంటాడు. ఐస్ క్రీము తింటే సుఖం కలుగుతుంది అని అనుకుంటాడు. దాన్ని మోహము అని అంటారు. ఎందుకంటే ఐస్ క్రీంలో సుఖం లేదు, దుఃఖం ఉంది. ఐస్ క్రీమ్ తీసేయండి, పోనీ ఐస్ క్రీమ్ ఆల్కహాల్ అనండి, అస్తమానం ఆల్కహాల్ అన్నా, ఎందుకంటే ఐస్ క్రీమ్ అన్నాను నేను ఓ మర్యాద కోసం. ఆల్కహాల్ సుఖం ఉంది అని అనుకుంటాడు. అనుకోడా, క్యా మజా హైరే అంటాడు.
దాని పేరే మోహము. ఇలాగ మొదలుపెట్టి మొత్తం బాహ్య ప్రపంచంలో విషయ భోగములు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో సుఖం ఉందనుకుంటాడు. సోఫాలో సుఖం ఉందనుకుంటాడు. ఏమంటే సోఫా అంటే ఇట్స్ మెటీరియల్, జడ వస్తువు కదండి. జడ వస్తువులో ఉంటే ఇట్టిగా ఉంటుంది, అయితే మెత్తగా ఉంటుంది. కానీ సుఖము దుఃఖము దాంట్లో ఎందుకుంటాయి? సుఖ దుఃఖాలు చేతన ధర్మాలు, అవి మీ హృదయంలో ఆవిష్కారం అవుతాయి. కానీ సోఫాలో ఉంటాయా? లేదంటే మెత్తగా ఉంటే సుఖంగా ఉంటుంది. మెత్తగా ఉంటే ఉండే సుఖం కూడా నీ హృదయంలో ఆవిష్కారం అవుతుంది. కాబట్టి అయితే కారులో సుఖం ఉందంటాడు. ఏమంటే కారులో సుఖం ఉందా దుఃఖం ఉందా? మీరు ఆలోచించి చెప్పండి. కారులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కారులో సుఖం ఉందా దుఃఖం ఉందా? క్యా బాత్ హై. సో కాబట్టి కారులో అది అది ఇట్స్ ఏ బండిల్ ఆఫ్ మెటల్. దాంట్లో సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అది టిన్ డబ్బా. మారుతి కారు అంటే ఏంటంటే ఇట్స్ ఏ టిన్ బాక్స్. సో ఏ టిన్ బాక్స్ లో సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. దుఃఖం ఉన్నా సుఖం ఉన్నా ఈ చేతన పురుషుని యొక్క హృదయంలో ఉంటుంది. కానీ వీడు ఏమనుకుంటాడు? టిన్ బాక్స్ లో సుఖం ఉంది అనుకుంటాడు. టిన్ బాక్స్ లో సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని పేరును బట్టి దాంట్లో సుఖం ఉన్నట్టు పేరు నామకరణం చేసి, దీని పేరే మోహము. సంతానం వల్ల సుఖం కలుగుతుంది, మోహము. ధనం ఉంటే సుఖం కలుగుతుంది, మోహము. ధనం ఉంటే సుఖం కలగదు. ధనం ఉంటే యూ కెన్ పర్చేస్ థింగ్స్, అది సంగతి. ధనం ఉంటే సుఖం కలుగుతుందంటే మీరు ధనవంతులు చూడండి, తెలుస్తుంది మీకు. దే డోంట్ గెట్ హ్యాపీనెస్. ఇఫ్ యూ ఫైండ్ ఎ రిచ్ మ్యాన్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ నాట్ బికాస్ ఆఫ్ హిస్ రిచెస్, హీఈస్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ రిచెస్. మరి అయితే ధనం ఉంటే ఏమొస్తుంది? ధనం ఉంటే యూ కెన్ పర్చేస్ థింగ్స్. ధనం ఉన్నవాడు వస్తువులను కొనుక్కోవచ్చు. ఇప్పుడు డబ్బు చార్మినార్ సిగరెట్ కొంటాడు, డబ్బు ఎక్కువ ఉంటే ఎక్కువ ఫై కొంటాడు. డబ్బు ఉంటే అది లాభం, అంతేగాని సుఖం అన్నది కాదు. కానీ సుఖం ఉందనుకుంటాడు. అనుకుని ఒక జీవితకాలం దుఃఖం అనుభవించి మూట చచ్చిపోతాడు. ఏమిటి? దీన్ని మోహము అంటారు. సో ఈ విధంగా మోహము అంటే సుఖము లేని చోట సుఖం ఉందనుకోవడం, ఏది నిత్యము కాదో దాన్ని నిత్యం అనుకోవడం. ఇన్సూరెన్స్ చేస్తాడు, చేసి నిత్యం అంటాడు. ఇన్సూరెన్స్ నిత్యం అండి, క్యా బాత్ హై. అది నిత్యం అనుకుంటాడు. సో సో నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు. ఆత్మ చావు లేని దాని చావుని భావిస్తాడు. ఇవన్నీ మోహము. మోహ కలిలం. ఈ మోహం అనే కాలుష్యం, అవివేక రూపం కాలుష్యం. ఇప్పుడు కూడా మోహం అన్న దాంట్లో కొన్ని ఉంటాయి. నిత్యమును అనిత్యం అనుకుంటాడు, అనిత్యాన్ని నిత్యం అనుకుంటాడు. అంటే వివేకం తేడా వస్తుంది. ఎంతసేపు వివేకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా అనుకుంటే దాని పేరు వివేకం. రెండింటిని కరెక్ట్గా అనుకుంటే వివేకం. ఒకదాన్ని ఇంకొకటిగా భ్రాంతి పడితే మోహం. తాడు చూసి తాడనుకుంటే అది వివేకం. తాడండి, పావు కాదండి, వివేకం. అరే పావురా అంటే మోహం. సో ఈ అంచేతనే అవివేక రూపం కాలుష్యం. ఇదే కుళ్ళు. కాలుష్యం అంటే ఇదే. ఇప్పుడు బయట మనిషి ఉంటాడు, ఇప్పుడు శత్రువు ఉంటాడు. వీడు శత్రువు బయట ఎప్పుడూ ఉండడు. శత్రువు నీ హృదయంలోనే ఉంటాడు. బయట శత్రువు ఉండడు. బయట మనిషి ఉంటాడు, శత్రువు ఎందుకు ఉంటాడు? శత్రువు నీ హృదయంలోనే ఉంటాడు, కానీ బయట ఉన్నాడని అనుకుంటాడు. వివేకం. ఈ కాలుష్యం ఏదైతే ఉందో ఇదే. ఏనా ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే. సో ఈ మురికి ఎప్పుడైతే మనస్సులో ఉందో దానివల్ల కలిగే హాని ఏమిటంటే ఏనా అంటే ఏ కాలుష్యము చేత. ఈ కాలుష్యం ఏం చేస్తుంది? కలుషితం చేసేస్తుంది, కలగాపులగం చేసేసి అది స్పష్టంగా తెలుసుకోవటానికి వీలు లేకుండా చేసేస్తుంది. నీటి నిండా బురద కలిపేసినట్టు అయిపోతుంది. ఎలాగా? ఆత్మ అనాత్మ వివేక బోధం కలుషీకృత్య. వివేక జ్ఞానము. ఆత్మ అంటే జగత్తు, దేహము, ఇంద్రియములు వీటన్నిటినీ తెలుసుకుంటూ ఉండే ఆ సాక్షి చైతన్యం ఏదో అది ఆత్మ. దేహము ఆత్మ కాదు. కానీ వీడు ఏం చేస్తాడంటే దేహమే ఆత్మ అన్నట్టుగా బతుకుతూ ఉంటాడు. సో అది ఆ విధమైన
ఆ బోధ, ఆ జ్ఞానం ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ అనాత్మ వివేక బోధం కలుషీకృత. ఎన్నిసార్లు చెప్పినా వీడు ఏమనుకుంటాడంటే దేహమే నేననుకుంటాడు. ఒక ఏడాది పాఠం చెప్పు, 10 ఏళ్ళు పాఠం చెప్పు, అంతే. అదే ధోరణి, అదే లైన్లో వెళ్తూ ఉంటాడు. వాడిని ఏం అలాగే వెళ్తాడు. ఎందుకని ఇలాగా అంటే ఆ కలుషీకృతి, ఆ మురికి అలా చేసేస్తూ ఉంటుంది. ఆత్మానాత్మ వివేక బోధం అంటే జ్ఞానం, ఆ వివేక జ్ఞానాన్ని కలుషితం చేసేస్తుంది. కలుషితం చేసేస్తే ఏమిటవుతుంది? విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే. వీడికి ఆనందం కావాలి కదా, ఈ ఆనందాన్ని ఆత్మస్వరూపమునందు ఆవిష్కరించుకోవడం బదులుగా వీడు ఏమనుకుంటాడంటే ఈ ఆనందము బాహ్య విషయాల్లో ఉందనుకుంటాడు. అనుకుని ఆ విషయం వైపు అంతఃకరణమును ప్రవర్తింపజేస్తాడు. అంటే ఏమిటి? భోగపరాయణుడై భోగానుభవం కోసం కర్మల్ని చేయటం ప్రారంభిస్తాడు. ఆ మనస్సులో ఉండే కాలుష్యం మట్టికి నేను చూస్తూ ఉంటాను. వేదాంతం వింటారు, ఊరికే నెల వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అంటే వీకెండ్ వస్తారు అనుకోండి, అమెరికాలో మరి చెప్తున్నాను, ప్రతి వీకెండ్ వస్తారు, వేదాంతం వింటూ ఉంటారు, క్లాసులో కూర్చుంటారు, వెళ్తారు. ఎఫెక్టే ఉండదు. ఎందుకంటే ఈ క్లాసులు మేము పైగా అంటారు, నేను పంచదశి శ్రవణం చేశాను, నేనేమో వివేక చూడమని శ్రవణం చేశాను అంటారు. ఎందుకు పంచదశ మొత్తం అంతా శ్రవణం చేయడం ఎందుకు? ఒక్క శ్లోకం శ్రవణం చేస్తే కాదు. శ్రవణం చేయడం అంటే అదే శ్రవణం, ఏమీ ఎఫెక్టివ్ ఉండదు. ఇక్కడ విన్నది వేరు, వాడి జీవితం వేరు, రెండింటికి అసలు పొంతన ఉండదు. అంటే ఆ మోహ కలిలం, ఆ కాలుష్యము అంత గట్టిగా ఉంటుంది. కొంతమంది గ్రహిస్తారు, ఈ స్వామీజీ చెప్తున్న దాంట్లో ఏదో పాయింట్ ఉన్నట్టుందని పట్టుకుంటారు, పట్టుకుని వస్తారు. స్వామీజీ ఇదేదో గడబిడగా ఉంది, దీని సమాచారం ఏమిటని అడుగుతారు. ఏమిటంటే మీరు చూసుకోండి, మీకు భోగాలు కావాలా జ్ఞానం కావాలా చూసుకోండి. భోగపరాయణాలుగా జీవిస్తూ జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే ఈ పిజ్జా టాపింగ్ లాగా ఈ ఆత్మజ్ఞానం గురించి టాపింగ్ వేసుకుని మేము ఆ సంసారం అనే పిజ్జాని భక్షిస్తూ ఉంటే అలా ఇట్స్ నాట్ లైక్ దాట్. కాబట్టి చాలా సంసారం మీద బాగా పీకల దాకా కూరుకుపోయి ఉంటారు జనులు. నేను అనుభవం మీకు చెప్తున్నాను. అసలు అత్యంత మౌలికమైన సత్యాలు కొన్ని ఉంటాయి, వాటిని గుర్తించడానికి కూడా ముందుకు అడుగు వేయడు. కోపము అనవసరము, ద్వేషము అనవసరము, ఇది వంటబడుతున్నాడు. ఇంత చిన్న మాట వాడికి అర్థం కాదు. వాడు అలా ద్వేషిస్తూనే ఉంటాడు, ఎవరినో ఒకరిని ద్వేషిస్తూ ఉంటాడు. కోర్టులో కేసు ఒకటి నడిపిస్తూ ఉంటాడు, లేకపోతే డైవర్స్ నోటీస్ అంటాడు, మళ్ళీ పెళ్లి అంటాడు, ఒకసారి డైవర్స్ అంటాడు, మళ్ళీ పెళ్లి అంటాడు. ఈ లోపల గీత అంటాడు, వివేక చూడాలి. ఆ బాధ. నాకు స్టూడెంట్, ఒక అమ్మాయి స్టూడెంట్, నా ప్రారంభించాలి, నాకు స్టూడెంట్ ఆవిడ లేదు గురువుడే. ఆవిడ ఈ వేదాంతం ఎప్పుడు మొదలుపెట్టామమ్మా తల్లి అని అడిగింది. నేను అడిగితే 19 సంవత్సరాల నుంచి వేదాంతం. బ్రెజిలియన్ ఉమెన్, 19 ఏళ్ల నుంచి వేదాంతం. ఓకే, ఈ 19 సంవత్సరాల్లో షీ హ్యాస్ డైవర్స్డ్ ట్వైస్. ఒక డైవర్స్ అయితే చూపిస్తాడు, ఎందుకంటే వాడు దుష్టుడు, అబ్యూజివ్ ఫెలో. గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అండ్ లివ్ బ్యాచులర్ లైఫ్. మరి ఇంకా వేదాంతం ఏంటండి? ఒకసారి చేయి కాలిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఇంకోసారి చేయి కాల్చుకుంటారంటే వేదాంతం ఏంటంటే, అంటే ఆ వేదాంతం ఈ చెవి నుంచి విని ఈ చెవిని వదిలేసి వీడిని డైవర్స్ చేసేసి ఇంకొకరిని ఎవరన్నా పెళ్ళాడింది ఆవిడ. మామూలుగా ఎవరో పని చేస్తే నేను దాని గురించి తప్పు పట్టినాం. వేదాంతం పంచదశి ఆత్మబోధ తత్వబోధ అంటూ ఉండటం వల్ల వీడిని డైవర్స్ చేసి ఇంకొకరిని పెళ్ళాట. పోనీ ఏదో ఒకసారి అయింది, పోనీ ఇవి తత్వబోధ ఆత్మబోధ బాగా బుర్రకి ఎక్కలేదు, అప్పుడెప్పుడే బిగినర్స్ అయిపోయింది. వాటితోటి ఇంక జీవితాంతం కాపురం చేయొద్దు. పోనీ ఆ రెండో వాటితోటి మళ్ళీ 4 ఏళ్ళు వాడికి డైవర్స్. ఈ లోపల ఇక్కడ తత్వబోధ ఆత్మబోధ ఇవన్నీ పూర్తయిపోయి కఠోపనిషత్తు కూడా అయిపోయింది. ఈ రెండో డైవర్స్ ఆవిడ ఇంక కేనాలోకి వచ్చాం. ఈ మొండి కేనా బాగా చెల్లించేస్తున్న సందర్భంలో వీడికి డైవర్స్, ఇంకొకరితో పెళ్లి. ఏంటి వాట్ ఈజ్ ఆల్ దిస్? స్త్రీ కాకపోతే పురుషుడు, క్యా బాత్ హై? వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? అంటే మోహం అలా ఉంటుంది.
ఎంత విన్నా ఎందుకు పనికిరాదు ఆ విన్నాం. ఆ నాచులో వల్లి మూసిపోతూ ఉంటుంది. ఇలాగ ఈ మోహము విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే. మీ మనస్సు సంసారంలోకి వెళ్తోందా, ఏ ధోరణిలో వెళ్తోంది, విషయ సుఖాల కోసం వెళ్తోందా, అదే మోహం అంటే. ఆ మోహ కలిల అన్ని నీవు ఎప్పుడు దాటగలవో అప్పుడు నువ్వు రెడీ ఫర్ ది అంతఃకరణ జ్ఞానం. తవ బుద్ధి వ్యతితరిష్యతి వ్యతిక్రమిష్యతి. అదిగో ఆ మోహ కాలుష్యాన్ని నీ బుద్ధి దాటేస్తుంది. ఎప్పుడైతే దాటేస్తుందో అంటే అంటే అర్థం ఏంటి? హీఈస్ అలర్ట్, యాక్టివ్, అవేక్, బట్ మైండ్ సంసారంలోకి రన్నింగ్ ఉండదు. ప్రసన్నంగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. వీడు ఎలా ఉంటాడు? తెలివిగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, ఉంటాడు, హడావిడి పడుతూ ఉంటాడు, చాలా టెన్షన్లో ఉంటాడు. ఎంత తేడా చూస్తాం. వైరాగ్యం చాలా ముఖ్యం. నేను ఈ పాఠమే చెప్తూ ఉంటాను. నన్ను ఓ కోటీశ్వరుడు నా దగ్గరికి వచ్చాడు. కోటీశ్వరుడు నాకు అనిపించింది, ఎందుకంటే చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఆ చూసిన దాన్ని బట్టి కోటీశ్వరుడు ఏమో అని అనిపించింది. నా దగ్గరికి వచ్చాడు. స్వామీజీ ఏదైనా మంచి ఉపదేశం చేయండి అన్నట్టుగా ఏదో ప్రసంగం వచ్చింది. నేను పరిగెట్టుకుని నేనే ఉపదేశం చేయను, అలా వచ్చింది ఆ టాపిక్. అన్లెస్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, నేను అసలు ఏం నాకు అసలే కంఠం నొప్పిగా కూడా ఉంది, నేనేం మాట్లాడినా, నేను అలా కామ్గా ఉంటా. సిచ్యువేషన్ డిమాండ్స్ నేను చెప్పాను. ఆ సందర్భాన్ని బట్టి వైరాగ్యం గురించి చెప్పాను. అయింది, ఒక గంట సేపు అయింది. భిక్షణ టైం అని భోజనం చేశాం. నాకు ఆయన ఏదో దక్షిణ ఇవ్వబోయారు. నాకు దక్షిణ ఇవ్వకలేని దక్షిణ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడే వైరాగ్యం గురించి చెప్పి మళ్ళీ ఇప్పుడే 5,000 డబ్బు నేను తీసుకుంటే వాట్ సిగ్నల్ ఇట్ గివ్స్ టు హిమ్. సో ఐ రిఫ్యూజ్ టు టేక్ ఎనీథింగ్. ఆయనకి నేను ఒక పుస్తకం ఒకటి ఇచ్చాను. ఆయన దగ్గర ఒక బంగారు పుస్తకం ఒకటి, అది చూపించి, స్వామీజీ మీరు చదవండి పుస్తకం అంటే నేను అన్నాను, మీకు మళ్ళీ నేను తొందరగా చదివి వాపస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా. నోనో, మీరు వాపస్ ఇవ్వద్దు, కీప్ ఇట్ విత్ యూ. అంటే మరి మీ మాట ఏమిటి? ఐ హ్యావ్ అనదర్ కాపీ. ఐ టుక్ దట్ బుక్. ఇట్స్ ఎ కాస్ట్లీ బుక్. ఆయన ఒక కాపీ 10 కాపీలు కొనుక్కుంటాడు కావాలంటే. ఐ బ్రాట్ దట్ బుక్ అండ్ ఐ కెప్ట్ విత్. మళ్ళీ అడిగారు, మీరు రిటర్న్ చేయక్కర్లేదు, దాని ఖరీదు 500 రూపాయలు, రిటర్న్ తీసుకో. ఐ డోంట్ గివ్ ఇట్, ఐ కీప్ ఇట్ విత్ మీ. కాబట్టి ది పాయింట్ ఈజ్, సో హీ షుడ్ నో ది ట్రూత్. వైరాగ్యం అంటే మీరు కోటీశ్వరుడైనా సరే హీ హ్యాస్ టు ఫాలో వైరాగ్యం. భోగాన్ని పెట్టాల్సి ఉంటుంది, ధనం ముందుండే లోభాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ది ఫైనైట్. ఆత్మజ్ఞానం అంటే ఇన్ఫినిట్. అది ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫినిట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ది ఫైనైట్. అంటే ఇప్పుడు ఆయన ఆస్తి పాస్తి మనకేం ఒక్కర్లేదు, ఆయన వీడియో పరచుకోకర్లేదు. వాట్ ఎవర్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు డూ. అంతేగాని అలా కొట్టుకోవడం, లోభము, క్రోధము, కోపము, తర్వాత కామనలు, భోగ పరాయణం, ఇవన్నీ ఉంటాయి. మీరు కొంచెం ఆత్మజ్ఞానం చెప్తూ ఉండండి, మీకు మేము ఏదో కొంచెం దక్షిణ ఇస్తాను. ఓకే, వీ కెన్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ సచ్ పీపుల్. దే గివ్ ఇట్ ఆల్సో, దే ఆర్ వెరీ నైస్ పీపుల్, దే గివ్ ఇట్ ఆల్సో, బట్ ఇట్ సర్వ్స్ నో పర్పస్ వాట్స్ ఎవర్. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి వ్యతితరిష్యతి, ఈ వ్యామోహం నుంచి బయటపడిపోవాల్సి ఉంటుంది. వ్యతిక్రమిష్యతి అంటే దానికి అర్థం ఏంటంటే శుద్ధ భావమాపత్స్యతే ఇత్యర్థ. మీ మనస్సు శుద్ధంగా ఉంటుంది. శుద్ధంగా ఉండడం అంటే తెలుసునా అండి? ఎంటీగా ఉంటుంది. ఏమన్నా ఎంటీ థాట్లెస్, థాట్సే ఉండవు. కామన్కి సంబంధించి, భయాలకు సంబంధించి థాట్స్ ఉండవు. కామన్ థాట్ ఉంటే భయం థాట్ ఉంటుంది, ఏ థాట్స్ ఉండవు. థాట్లెస్ స్టేట్ అంటే మైండ్లెస్ స్టేట్ కాదు. వాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు అని మీరు అనుకోద్దు. థాట్లెస్ స్టేట్ ఈజ్ నాట్ మైండ్లెస్ స్టేట్. యూనో, మైండ్లెస్ అంటే ఆలోచించడం చేతగాని వాడు, జత బుద్ధి గలవాడు, వాడిని మైండ్లెస్ అంట. వీడికి ఏ థాట్స్ లేవు, క్లీన్ గా ఉన్నాడు కాబట్టి వీడు కూడా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు గుర్రం ఉంది, మంచి పంచ కళ్యాణి గుర్రం. రౌతు అంటే దాని మీద ఉండేవాడు కదండి, దాన్ని కళ్ళెం పట్టుకుని అలా నిలబడి ఉన్నాడు. అలా స్థిరంగా నిలబడి ఉంది. పక్కనే గుర్రం బొమ్మ ఉంది, గుర్రం బొమ్మ చిత్రపటం.
ఈ గుర్రము ఆ గుర్రం బొమ్మ రెండింటికి తేడా ఉందంటారా లేదంటారండి? అంటే ఇది కదలటలేదు అది కదలటలేదు, కదలకపోవడం రెండింటికి సమానమే అయినా అది జడం, అది ఇది చేతనమైన గుర్రం. అదేవిధంగా ఆ జడబుద్ధి గలవారి మనస్సులోనూ ఎటువంటి ఆలోచనలు ఉండవు, ఆత్మజ్ఞాని మనస్సులో కూడా ఆలోచనలు ఉండవు. రెండో అనుకోండి మీరు. ఇట్స్ నాట్ లైక్ దట్. హీఈస్ మైండ్లెస్ ఫెలో. వెరాజ్ ఆత్మజ్ఞాని ఈజ్ నాట్ మైండ్లెస్. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ 100% మైండ్ఫుల్. వాడికే తెలుసు మైండ్ఫుల్నెస్ అంటే ఏమిటో, వాడికే తెలుసు. ఎందుకో తెలుసునా? హిజ్ మైండ్ ఈజ్ ఆల్వేజ్ విత్ హిమ్, టోటల్లీ విత్ హిమ్. వెరాజ్ సంసారులకి వాళ్ళ మైండ్ ఎప్పుడూ వాళ్ళతో ఉండదు, ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటుంది. వీడి మనస్సు వీడి దగ్గర ఎప్పుడూ ఉండదు, అది ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు కంటే భిన్నంగా నేను ఒకడు ఉన్నాననే జ్ఞానం కూడా వీడికి ఉండదు. మైండ్తో మమేకమై బతుకుతూ ఉంటుంది. కాబట్టి శుద్ధ భావం ఆపత్స్యతే, మనస్సు శుద్ధంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? డిమాండ్స్ ఏమి ఉండవు. మోస్ట్ నాన్ డిమాండింగ్ పర్సన్ ఆత్మజ్ఞాని ఈజ్ ది మోస్ట్ నాన్ డిమాండింగ్ పర్సన్. నో డిజైర్స్, నో ఎక్స్పెక్టేషన్స్, నా కశ్చిదర్థం వ్యపాశ్రయ అంటాడు శ్రీకృష్ణుడు కూడా. ఈ సంసారంలో అయ్యా, ఈ సంసారంలో ఈ ఈశ్వరుని సృష్టిలో మీరు కోరదగ్గర ఏదైనా ఉందా అంటే అబ్బే ఏమీ లేదండి. అంటే మరి భోజనం ఆవకాయ పప్పు పులుసు భోజనాన్ని ఏముందండి? దేహానికి భోజనం తెప్పిస్తే, శరీర యాత్రకి భోజనం తెప్పిస్తే, మాకు భోజనం కూడా నా కోసం భోజనం కాదనే ధోరణి ఉంటాడు. టు దట్ ఎక్స్టెంట్ హీ హాజ్ నో ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్. నా కశ్చిదర్థం వ్యపాశ్రయ, నో ఎక్స్పెక్టేషన్. దేవుడు, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, దేవుడు కనపడి ఏం కావాలి కోరుకుంటే వీడు బుర్రగొక్కుంటాడు. ఏం కోరాలి ఇప్పుడు? ఈ దేవుణ్ణి ఏం కోరాలి? ప్రహ్లాదుని దేవుడు అడుగుతాడు నీకేం కావాలని, ఆయన చాలా ఇబ్బంది పడుకుంటాడు. ఏం అడుగుతాడు? సో ఆ రకంగా ఆ స్థితి శుద్ధ భావం ఆపత్స్యతే. చాలా ప్రాక్టికల్ అండి. అదేదో ప్రహ్లాదుడు అన్నాను కదా అని ప్రహ్లాదు లాంటి వాడికి ఉంటుందని మీరు అనుకోద్దు. యు ఆర్ ది ప్రహ్లాద. ప్రకృష్టం హ్లాద యస్య సహ. మీ మనస్సులో పూర్ణమైన సంతోషం నిండుగా మీ మనస్సు ఉంటే మీరే ప్రహ్లాదుడు. కాబట్టి సో అటువంటి శుద్ధ భావాన్ని మనస్సు పొందాలి. పొందితే అప్పుడు తదా తస్మిన్ కాలే, అంటే ఆ కాలమునందు, అంటే ఆ ప్రశ్నకి సమాధానం అనమాట. అప్పుడు ఏమిటవుతుంది? గంతాసి, ప్రాప్తాసి. ఇది కూడా చెప్తే ప్రాప్నోతి, ప్రాప్నోతి. ప్రాప్స్యసి అని ఉందా? ప్రాప్స్యసి అంటే లొట్. నా పుస్తకంలో ప్రాప్స్యసి అని ఉంది. రెండు భవిష్యత్తే, లుట్టును. సో నిర్వేదం ప్రాప్స్యసి అర్థ. ఓకే, ప్రాప్తాసి అనొచ్చు, ప్రాప్స్యసి అనొచ్చు, వాటెవర్. ప్రాప్స్యసి. నిర్వేదం వైరాగ్యం. సో అట్టి స్థితిలో నీ మనస్సులో పూర్ణమైన వైరాగ్యం నిలబడినట్టు లెక్క. పూర్ణమైన వైరాగ్యం నీకు వచ్చేసింది. వైరాగ్యం దేని నుంచి? ఇప్పుడు వైరాగ్యం అనేది విత్ రిఫరెన్స్ టు సంథింగ్ ఉంటుంది. దాని యందు విరక్తి. దేని యందు విరక్తి? దేనికి విరక్తి చెప్తున్నారు. శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సో నేను మీకు చెప్పాను, శ్రోతవ్యస్య శ్రుతస్య అన్నదానికి అర్థం ఆల్రెడీ విన్న భోగాల సమాచారం గురించి వైరాగ్యం, ఇంకా వినాల్సిన భోగాల సమాచారం గురించి వైరాగ్యం. అంటే పూర్ణంగా ఉంటుంది మనస్సు. మనస్సు పూర్ణంగా ఉంటుందంటే అర్థం మనస్సు వైపు నుంచి, ఆ వాడి వైపు నుంచి జగత్తు మీద ఏ డిమాండ్స్ ఉండవు. అంతే, అప్పుడే పూర్ణం. మనస్సు అపూర్ణమైతే డిమాండ్స్ వచ్చేస్తాయి. అలాగే నాన్ డిమాండింగ్, నాన్ కవెటింగ్, నాన్ ఎక్స్పెక్టింగ్ పర్సన్. ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదంటే అలా చూస్తూ ఉంటాడంటే. సూర్యుడికే చూశారనుకోండి మీరు, వాట్ డూ ఎక్స్పెక్ట్ ఆఫ్ ది సన్? యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చంద్రుడికే చూశారు, వాట్ డూ ఎక్స్పెక్ట్? యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సపోజ్ పర్వతం కేసు చూశారు, చుట్టూ ఎక్కడో పర్వతం కేసు చూశారు, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. కెన్ యూ లుక్ ఎట్ వరల్డ్ లైక్ దట్?
నేను ఒక బిల్డర్ తోటి ఒక ఆయనతో కలిసి కారులో ఎక్కడికో వెళ్తుంటే ఆయన అంటాడు, అంత విశాలమైన మైదాన ప్రదేశం, పెద్ద పెద్ద మైదానం, కైలాస మనోత్సవం యాత్రకు వెళ్ళినప్పుడు అంతా టిబెటన్ డెసర్ట్. ఒక ఆయన ఈ గ్రూప్ లో ఆయన అన్నాడు, ఆయన బాంబే నుంచి వచ్చాడు, ఆయన అంటాడు ఎంత ఎంత ప్లేసో, ఈ ప్లేస్ లో 100 నాకు బాంబే ఉంటే ఎంత బిజినెస్ చేసి ఉండేవాడు నేను అని అన్నాడు. అంటే బుద్ధి ఎలా పనిచేస్తుంది. సో హీజ్ ఎ బిల్డర్. ఆ బిల్డర్ యాటిట్యూడ్ ఉంది. వెంటనే అమ్మగారు పక్కన ఉన్నారు. అమ్మగారు అన్నారు, మానస సరోవర్ వచ్చినా మీ బిల్డర్ బుద్ధి పౌరించుకున్నారు కాదు అని సో మనకి జగత్తు మనం ఏది చూసినా ఏదో ఎక్స్పెక్టేషన్, సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్. ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. ఇద్దరు కలుసుకుంటారు, ఈచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. వీడి నుంచి వాడు ఎక్స్పెక్టేషన్, వాడి నుంచి వీడి ఎక్స్పెక్టేషన్. దానికి లవ్ అని పేరు. లవ్ ఎలా అవుతుంది? మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అని ఏదో అనాల్సి ఉంటుంది, కానీ ఆర్ కమింగ్ టు బై కన్వీనియన్స్. మ్యారేజ్ అంటే నిజంగా మ్యారేజ్ అని కాదు, ఇడియమాటిక్ యూసేజ్. సో అంతేగాని దాంట్లో లవ్ ఎక్కడుంది? వెరాజ్ యూ లైక్ ది పర్సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, దట్ ఈజ్ లవ్. అది ప్రేమ అంటే. ఆ ప్రేమే పరమేశ్వరుడు, అదే ఆత్మ, అదే జ్ఞానం, అదే మోక్షం. అంత హై విలువ దానికి, అంత విలువ ఉన్నది. ఎనీవే, సో తదా శ్రోతవ్యం శ్రుతంచ నిష్ఫలం ప్రతిభాతి ఇత్యభిప్రాయ. అంటే నిర్వేదం గంతాసే అంటే నీవు శ్రోతవ్యానికి శృతానికి వైరాగ్యం పొందుతావు అంటే, శృతము గురించి అబ్బా ఇది నిష్ఫలం, వేస్ట్ అండి, అవసరం లేదండి, అనవసరం అండి, దాంట్లో పెద్ద సారం లేదండి. నిష్ఫలం ప్రతిభాతి. శ్రోతవ్యస్య ఇంకా రాబోయే విన్నాడు కానీ ఇంకా వినలేదు. కొన్ని విన్నాడు, కొన్ని భోగాల గురించి విన్నాడు, వాటి గురించి రెస్పాన్స్ ఏమిటి? నిష్ఫలం. శ్రోతవ్యం ఇంకా వినలేదు, వినబోతున్నాడు, వాటి గురించి రెస్పాన్స్ ఏమిటి? ఇంకా ఏవో కొన్ని మీకు చెప్పాలండి, అక్కర్లేదులేండి, ఇలాగే ఉంటాయి ఈ సంసారంలో, భోగాలు ఇలాగే ఉంటాయి. శ్రోతవ్యస్య శ్రుతస్య. సో ఇప్పుడు ఒకడు ఏదైనా ఒకటి వదిలిపెట్టేసాడు అనుకోండి, ఆ వదిలిపెట్టేసిన దాంట్లో కొత్త కొత్త రకాలు వచ్చాయని చెప్పారు అనుకోండి, వెళ్ళి వాడికి వాడు ఏమంటాడు? నో ఇంట్రెస్ట్. కాదండి, మీరు వదిలిపెట్టేసిన వాటిని కొన్ని చెప్తానంటే నో ఇంట్రెస్ట్. ఇంకా కొత్త వచ్చే దాంట్లోనే అంటే నో ఇంట్రెస్ట్. అంటే నిష్ఫలం ప్రతిభాతి. సో ఆ విధంగా జగత్తు ఎడల ఒక పూర్ణ, మనం జగత్తుతో వ్యవహరించేప్పుడు 2 రకాలుగా వ్యవహరిస్తాం. ఒకటి మనలో అపూర్ణత, మనలో వెలితి, మనలో లోపలంతా ఖాళీ ఏమీ లేదు, రావాల్సిందంతా బయట నుంచి రావాలి. లోపల సుఖం లేదు, బయట నుంచి సుఖం రావాలి. లోపల నిండుదనం లేదు, బయట నుంచి నిండుదనం రావాలి. అది ఒక పద్ధతి. అప్పుడు జగత్తు మిమ్మల్ని బంధిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే సుఖం ఉన్న సుఖం అంతా ఆత్మయందే ఉన్నది. బయట సుఖం ఏముంటుందండి? సుఖం అంటూ ఉంటే ఆత్మయందే ఉంది. బయట సౌందర్యం ఏమంటే మీకు సౌందర్యం బయట ఉంటుందా ఆత్మలో ఉంటుందా? గులాబీ అందంగా ఉందన్నాడు అంటే అది ఆత్మ సౌందర్యాన్నే గులాబీ సౌందర్యంలా భాషించింది. అది ఆత్మ సౌందర్యమే. కొంతమందికి ఆ గులాబీ ఏం బాగుంటుందండి, గులాబీలో శోభ ఉంది, మల్లెల్లో ఉంది శోభ అంటాడు, మల్లె కాకపోతే మరొకటి హైబిస్కస్ లో ఉందంటాడు, మందార పూలో ఉందంటాడు శోభ అంటాడు. ఎవడు దూరం వాడిది? వాడి ఆత్మ సౌందర్యానికే పేరది. కాబట్టి సో ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది, చాలా బాగుందంట, అది కూడా ఆత్మ సౌందర్యమే. ఆత్మ తృప్తే గులాబ్ జామ్ యొక్క తృప్తిలో ఉంటుంది. వాడికి ఆత్మకి తృప్తి లేదనుకోండి, గులాబ్ జామ్ ఓపెన్ చేస్తాడు తీసుకెళ్ళి, దాని మీద రుచే ఉండదు. కాబట్టి ఎనీవే, సో పూర్ణత్వము ఆత్మ స్వరూపంలో సాక్షాత్కరించుకుని వాడు జగత్తుతో ఎలా వ్యవహరిస్తాడు అంటే అవుట్ ఆఫ్ ప్రివిలేజ్డ్ సిచ్యువేషన్తో వ్యవహరిస్తాడు. పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి వ్యవహారం చేస్తాడు. జగత్తు నుంచి తీసుకున్నా నష్టం లేదు,
ఎలా తీసుకుంటాడు? వెలితి ఉండి తీసుకోడు, పూర్ణత్వం నుంచి తీసుకుంటాడు. వెలితి ఉండి తీసుకునేవాడు ఎప్పుడూ వెలితే. కాబట్టి విరక్తుడికి జగత్తు కనపడే తీరు వేరు. విరక్తుడికి జగత్తు శాంతాహ దిశ అంటాడు. విరక్తుడికి, నిష్కాముడికి దిక్కులన్నీ శాంతంగా భాషిస్తాయి. సకాముడికి దిక్కులన్నిటి యందు కూడా శోభ, ఘర్షణ భాషిస్తుంది వాడి. ఎనీవే, సో ఇటువంటి స్థితి నీకు ఎప్పుడు లభించిందో అప్పుడు నీవు ఆత్మజ్ఞానానికి తయారైపోయినావు అని అంటారు. తర్వాత శ్లోకం, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధానవచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. చూడండి, శృతి విప్రతిపన్న, ఈ పదాలు చాలా టెక్నికల్ వర్డ్స్. కరెక్ట్గా అర్థం తెలుసుకోవాలి. మీకు కరెక్ట్ అర్థం తెలుసుకోలేకపోతే ఇంకా దానికి మీకు అర్థం తెలియదంటే ఏదో గుడికి బారెడు దూరంలో ఏదో చెప్తా ఉంటారు. ప్రతిపత్తి అంటే యథార్థ జ్ఞానము, అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనుట, దాన్ని ప్రతిపత్తి అంట. కాబట్టి ప్రతిపన్న బుద్ధి అంటే నీ బుద్ధి ప్రతిపన్న అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంది. ఈ ప్రతిపత్తికి విపరీతం తలకిందులు అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను తెలుసుకుంటాడు. దాన్ని విపరీత ప్రతిపత్తి, రైట్? విపరీత ప్రతిపత్తి, దానికే విప్రతిపత్తి అంటే. విప్రతిపత్తి అంటే విపరీత ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే జ్ఞానం అండి. ప్రతిపత్తి జ్ఞానం. విప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం, అంటే అయథార్థ జ్ఞానం. విప్రతిపన్నా బుద్ధి అంటే అంత తలకిందులుగా తెలుసుకుని ఉన్న బుద్ధి. నీ బుద్ధి ఎలా ఉంది? ఏ బుద్ధి ఉందిగా, బుద్ధి అని అక్కడ. ఏ బుద్ధి? నీ బుద్ధి ఎలాంటి బుద్ధి? శృతి విప్రతిపన్న. ఎవరు? శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, ఓరే అర్జున, నీ బుద్ధి శృతి విప్రతిపన్న, అంత విప్రతిపత్తి, అంత విపరీత జ్ఞానంతో నిండి ఉంది నీ బుద్ధి. ఈ విపరీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? శృతి, చెవి నుంచి. చెప్పాను కదా ఇందాక, కర్ణమలోద్భూతం. శృతి అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి చెవి, రెండు టేక్ కేర్, వేదము. శృతి అంటే రెండు అర్థాలు. చెవి, చెవి ద్వారా నీలో అజ్ఞానం ప్రవేశిస్తుంది. అజ్ఞానం చెవి ద్వారానే ప్రవేశిస్తుంది కదా. మిత్రుడు వస్తాడు, ఎరే రా వెళ్దాం, ఎక్కడికో తీసుకెళ్తాడు, ఏవో చెప్తాడు, ఇలా చేయి అలా చేయి అంటాడు. ఇప్పుడు మీరు ఈ కంపెనీలో బాగా ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారా వచ్చిన అజ్ఞానం స్టాక్ మార్కెట్ ఇది ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారానే వస్తుందండి. అది వీడు ₹1,00,000 తీసుకెళ్ళి దాంట్లో పెడతాడు. మొన్నాడు ఈ లూజెస్ ఆల్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లాగా అవుతుంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కడ నామాపి నశ్రూయతే. ఏమైపోయిందండి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్? ఓరియంటల్లో వెళ్ళింది కానీ స్టాక్ అంతా సున్నా. సో స్టాక్ పోయింది, ఆ డిపాజిట్స్ వచ్చాయి, స్టాక్ సున్నా. వాడు ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఫైనాన్స్ ఆపరేషన్స్ లో డిపాజిట్స్ 10%, స్టాక్ 90%. యూ ప్లీజ్ నోట్. కాబట్టి 10% ఇచ్చింది, 90% పోయింది. సో ఆ దాంట్లో వీడు ఎలా పెట్టాడంటారు? శృతి విప్రతిపన్న. విని 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 అబో ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. అలాగే ఇదిగో ఇది చెప్పాను కదా, ఈ కర్మ, ఈ కర్మ, ఆ కర్మ, ఈ కర్మ. ఎన్ని కర్మలో లిస్టు వింటే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్నెన్ని కర్మలో. సో ఇప్పుడు తింటున్న ఆహారం కంటే రుచికరమైన ఎక్కువ ఆహారాన్ని తింటూ ఎక్కువ ఎంజాయ్ చేయాలి, దానికి ఒక కర్మ ఉంది. నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను కానీ ఆమె నన్ను ప్రేమించటం లేదు, దానికి ఒక కర్మ ఉంది, వశీకరణ కర్మ. కొడుకు చెప్పిన మాట వింటలేదు, కర్మ ఉంది. కూతురు చెప్పిన మాట వింటలేదు, ఇంకో కర్మ. ఎన్ని కర్మలో. కొడుకు ఉన్నాడు కానీ కూతురు లేదు, ఇంకో కర్మ. కూతురు ఉంది కానీ కొడుకు లేదు, ఇంకో కర్మ. కొడుకు కూతురులో ఉన్నారు కానీ మనవాళ్ళు లేదు, కర్మ. డబ్బు ఉన్నది చాలకపోతే ఒక కర్మ. ఎన్ని ఆయుర్దాయం పెరగాలంటే కర్మ. ఎన్ని కర్మలో. ఈ కర్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి? శృతి.
ఇవన్నీ విని 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 వాడు అంటాడు భగవద్గీతలో మీరు ఏం చెప్తారు అని అడిగాడు. మీరు స్వామీజీ కదా, మీ ఆపరేషన్స్ ఏమిటి అంటే మీరు పూజలో కర్మలో ఏమైనా చేస్తారన్నో. అయితే మరి మీరు ఏం చేస్తారు? ఇంకా ఏదో పాఠం చెప్తాను. పాఠం అంటే ఏమిటి? ప్రాణాయామం అవి చెప్తారా? అవి కూడా చెప్పరు. ఇంకేం పాఠం చెప్తారు అంటే ప్రాక్టికల్ లెసన్స్ ఏమైనా ఉంటాయో ఉండవు. మరి ఇంకేం పాఠం చెప్తారు? గీత అంటే అంటే మామూలుగా కాలేజీల్లోనూ అక్కడ చెప్తారు, అలా చెప్తుంటారు, అలాగే చెప్తారు. ఓన్లీ దట్ మచ్. ఎస్. మరి దానివల్ల మాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటే నేను చెప్పాను, మీరు ఒకసారి రండి క్లాస్కి, గీత క్లాస్కి రండి, 2 సార్లు 3 సార్లు రండి, వస్తే మీకు యూ స్టార్ట్ గెటింగ్ ఏ పిక్చర్ అవుతుంది. అలా ఎందుకు అడిగాడంటే ఆయన శృతి విప్రతిపన్న, విని 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 బుద్ధంతా కూడా కలుషితమై కూర్చుంది. నిజానికి మీరు విన్నది చాలు, ఇంకా వినడం మానేయండి. అంటే గీత వినడం మానేయమని కాదు, ఈ కామ్యకర్మల గురించి